యువత సమాజ హితం కోసం సోషల్ మీడియాను వినియోగించుకోవాలని, దేశ రక్షణ కోసం ముందుకు రావాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా ఆమె ద్రవిడ యూనివర్సిటీలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా సీఎం చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదన్నారు. ఆయన రాజమండ్రి జైల్లో నిర్బంధించినప్పుడు ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. డెఫినెట్గా మా యూనివర్సిటీ ముందుకు సాగుతుందని మీకు మనవి చేస్తున్నాను మేడం. ఈ విశ్వవిద్యాలయం ఇదే కాకుండా స్కిల్ పెంపొందించడానికి ఇప్పటి వరకు చాలా ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వాళ్ళతో కొలాబరేషన్ చేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము రన్ చేస్తున్నాం మేడం. ఈ విశ్వవిద్యాలయం అసలు I'm truly happy to be among you all today. I'm not here as a politician. I'm here as a conscious corporate citizen interested in the development of my society, my state, my country. మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. I have to tell you, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end, మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. At the same time, all you youngsters, students especially, it starts from here. Join hands and do good for the country, not bad. ఒక సంఘటన, ఆయన ఎప్పుడు రాజమండ్రిలో నిర్బంధించారో అప్పుడు ప్రజలు వచ్చారు చూడండి. అప్పుడు అది మా కుటుంబానికి ధైర్యం ఇచ్చింది. ప్రజలు ఉన్నారు, ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోలేదు. Their spirit never succumbed to adversity. In challenging moments, they rose with renewed determination for the development of our people.